బచావత్ అవార్డులో బచావత్ అవార్డ్ హియరింగ్స్ జరిగేటప్పుడు బచావత్ ట్రైబ్యునల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూటిలైజేషన్ గురించి తెప్పించుకున్నారు. వాళ్ళు ఏం రాసినారో సరే, దట్స్ నాట్ రెలవెంట్ నౌ. న్యూ స్టేట్ ఇస్ ఫార్మ్. నో, ఎస్, యూ రీడ్ ద బచావత్ అవార్డ్. చూడ, ఐ హావ్ రెడ్ ద జడ్జ్మెంట్, ఇట్ ఇస్ నాట్ రెలవెంట్. మీరు చెప్పేది మీకు తెలియదు. ఓకే, మీ వారికి బచావత్ అవార్డులో చాలా స్పష్టంగా స్పీకర్ గారు, ఐ ఆన్ రికార్డ్, ఐ హావ్ రెడ్ ద ఎంటైర్ జడ్జ్మెంట్. In 76 it was published. It says en bloc award to Andhra Pradesh is 811. When the new state is created, we could have asked for 300, 400, 500, 600. Meeredo, you are trying to use the wrong. What చెప్పింది కరెక్ట్ కాదు. అధ్యక్ష, నేనేమి సభను మిస్లీడ్ చేయడం లేదు, ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను. వారే ఒప్పుకున్నారు బచావత్ అవార్డు ఎన్ బ్లాక్ 811 అని. నేనేం చెప్తున్నాను, ఎస్ అది కరెక్టే. ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీ వాటర్ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అదే బచావత్ అవార్డులో యూటిలైజేషను తెలంగాణలో 299 ఉన్నది, ఆంధ్రాలో 512 ఉన్నది అని కూడా ఇచ్చింది. ఆ లెక్కనే మనం చెప్తున్నాం. ఇప్పుడు యాజ్ వి సెడ్, మేము చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా, మనం అందరం కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా proportionate to our catchment area we have to demand. దాని కొరకే గత బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక పర్యాయాలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఒకటే ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. దిస్ ఈజ్ ది మినిట్స్. ఎప్పటిది? అపెక్స్ బాడీ మీటింగ్ 22 అక్టోబర్ 2020. అందులో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. పోతిరెడ్డిపాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసింది. 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు మీ జమానాలో అయింది. అది మర్చిపోతున్నారు. రెండవది సార్, ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, బచావత్ అవార్డు ప్రకారము శ్రీశైలం ఎండిడిఎల్ 830గానే ఉండాలి అని. ఎస్, ఐ అగ్రీ విత్ దట్. కానీ వెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాజ్ చీఫ్ మినిస్టర్, ద ఎండిడిఎల్ వాజ్ మేడ్ 850. అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి ఆయన ఇట్లా మాట కరెక్ట్ కాదు. సీనియర్ అంటే రెస్పెక్ట్. నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మంత్రి కాలేదు, నేను మంత్రి కాదు. మరి మీరు చంద్రబాబు మంత్రుడు, మీరు చంద్రబాబు మంత్రి అప్పుడు 1 మినిట్ మీరేమన్నారు? మీరు మంత్రి అని అన్నాను. ఒక నిమిషం స్పీకర్ గారు. కడియం శ్రీగారి గారి మాటల్లో అసలు ఏ మాత్రం వెరీ అన్ఫార్చునేట్. కేసీఆర్ గారు క్యాచ్మెంట్ ఏరియా ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాటర్లకి వెళ్ళి ఒక్కసారి కూడా కేసీఆర్ అడగలేదు. అరే వాట్ ఈస్ దిస్? మీరు రాజగోపాల్ రెడ్డి.